ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నారు. నిన్న ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కు వచ్చాడు. రవి అకౌంట్లో 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ను చెక్ చేశారు. రవి భార్యతో విడాకులు తీసుకొని కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అమర్ అందిస్తారు. అమర్. అరుణ, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఐబొమ్మ వేదికగా వెబ్సైట్లు క్రియేట్ చేసి అందులో ఉన్నటువంటి మొత్తం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లాంటి అన్ని మూవీస్ అన్నిటి కూడా అప్లోడ్ చేయడం ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతోనే చేస్తున్నారంటూ కూడా గతంలో వెబ్సైట్ వేదికగా ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా సవాల్ విస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు మొత్తం కూడా పైరసీ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారనేది ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా కంప్లైంట్స్ రావడంతో దీంతో ఐబొమ్మ నిర్వాహకులకు సంబంధించిన వెబ్సైట్లు అన్నిటి కూడా రివోక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వెబ్సైట్ ని కూడా వాటన్నిటిని ఆన్లైన్ ద్వారా రిమూవ్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా రూపాంతరాలు చెందుతూ ఐబొమ్మ వెబ్సైట్ ని ఇటు బప్పం టీవీ అంటూ కూడా ఇలా అనేక రూపాల్లో కూడా వెబ్సైట్ ని నిర్వహించేది. ఆ తర్వాత అందులో పైరసీ వీడియోలను అప్లోడ్ చేస్తున్నటువంటి రవిని ప్రస్తుతం సిసిఎస్ పోలీసు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే మొన్నటి దాకా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐపీ సర్వర్లు నెట్వర్క్ చేంజ్ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు బప్పం టీవీ 2 వెబ్సైట్లను కూడా నిర్వహించారు. వెబ్సైట్ నిండా మొత్తం కూడా తెలుగుతో పాటు తమిళకి సంబంధించిన కన్వర్టెడ్ ఓటీటీ కంటెంట్ ను కూడా మొత్తాన్ని అప్లోడ్ చేయడంతో పాటు వీటన్నిటి కూడా ప్రేక్షకులకు అందిస్తున్న అంశాన్ని చెప్పడం జరిగింది. గతంలో కూడా పోలీసులు కూడా దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అతను ఉన్నటువంటి సెల్ లొకేషన్ తో పాటు ఐపీ అడ్రస్ తో పాటు అతను ఉన్నటువంటి ఎస్కేఎల్ సర్వర్ మొత్తాన్ని కూడా వాటి వివరాలను కూడా సేకరించిన నేపథ్యంలో అతన్ని ఇమ్మడి రవిని నిన్న ఏదైతే సాయంత్రం సమయాన మూసపేట రెయిన్బో విస్టాస్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయాన్నే అరెస్ట్ చేశామంటూ కూడా సిసిఎస్ పోలీసులు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఇమ్మడి రవి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ అనంతరం మొత్తం 3 కోట్ల అమౌంట్ ను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సర్వర్ లాగిన్ చేయించి మరీ పైరసీ కంటెంట్ మొత్తానికి కూడా పోలీసులు డిలీట్ చేయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? ఎందుకంటే ఒక ఎస్కేఎల్ సర్వర్ ని మెయింటైన్ చేయాలంటే కొంత ఎథికల్ గా టెక్నికల్ గా కంటెంట్ కావాలి. కానీ ఆ టెక్నికల్ కంటెంట్ కానీ ఎకనామికల్ గా బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా వెనుక ఎవరి నుండి నడిపించారన్న కోణంలో ప్రస్తుతం రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే అమర్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పోలీసులకు సవాల్ విసిరాడు ఈ రవి. సో ఫిలిం ఇండస్ట్రీ వర్గం నుంచి కూడా కంప్లైంట్ వెళ్ళింది. కొత్త సినిమా అన్ని కోట్లు పెట్టి తీస్తే ఓటీటీలో ప్రత్యక్షమవుదాన్ని సినీ వర్గాలు కూడా ఖండించాయి. ఇదే అంశంపై సినిమా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సతీష్. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తెలుగు సినిమాకి ఎక్కువ నష్టం జరుగుతుంది. రిలీజ్ రోజునే ఐబొమ్మలో సినిమా రావడం అనేది నిర్మాతలు చాలా దారుణంగా నష్టపోతున్నారు. ఈ దారుణం ఎట్లా ఉంటుందంటే దాదాపు 100 కోట్లు కాదు 1000 కోట్లలో తెలుగు సినిమా నిర్మాతలకి నష్టం వస్తుంది. అందుకని చెప్పేసి కూడా సెప్టెంబర్ లో నిర్మాతలందరూ కూడా సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడే ఈ కుటా సభ్యులను కొంతమందిని పట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ కేసును మానిటరింగ్ చేసి ఈ సభ్యులకి సంబంధించిన వాళ్ళ కార్యకలాపాల మీద దృష్టి పెట్టారు. అయితే ఈ రోజు రవిని అరెస్ట్ చేయడం అనేది తెలుగు సినీ పరిశ్రమకి చాలా లాభదాయకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ వలన దాదాపు 3,700 కోట్ల రూపాయల వరకు కూడా నిర్మాత నష్టపోయారని కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు చాలా పకడ్బందీగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగు సినిమానే కాదు తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా వీళ్ళు ఐబొమ్మలో పెడతారు. అట్లాగే ఓటీటీ కంటెంట్ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. దాంతో నిర్మాత నిజంగా నష్టపోతున్నాడు. ఆ నష్టపోవడంతో ఇది చాలా లాస్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయడం నిజంగా సినీ పరిశ్రమకు చాలా ఒక రకంగా నిజంగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.